తన ప్రాణాన్ని ఇచ్చాడు ఈ లోకం కోసం. ఇంకా నాకు అది లేదు ఇది లేదు ప్రభు, నా కోసం నువ్వు ప్రాణం ఇచ్చావు కదా ప్రభు, ఇంకా నాకేమి ఇవ్వాలి? నువ్వు నీ అభిషేకం ఇచ్చావు, మీ ఆదరణ మాకు ఇచ్చావు, మీ కనికరం మాకు ఇచ్చావు, మీకు ఆత్మ నడిపింపు మాకు ఇచ్చావు, మీ వాక్య ప్రత్యక్షతలు ఇస్తున్నావు, మీ ఉద్దేశాలన్నీ బయలుపరుస్తున్నావు. రానున్న దినముల్లో ఖచ్చితంగా మేము ఆశీర్వాదాన్ని చూడబోతున్నాం. ఫెయిత్ ఉంది, ఫెయిత్ ఉందంటే కుదరదు. ఆ విశ్వాసాన్ని ప్రదర్శించాలి నీ ఆత్మీయ జీవితంలో. నేను విశ్వాసిని, నాకు అంత విశ్వాసం ఉంది అని పైకి మాట్లాడుతున్నావు, కానీ నీ హృదయంలో ఎక్కడో తెలియనటువంటి గందరగోళంలో ఉంటే ప్రతిదానికి నిరుత్సాహపడిపోతావు నువ్వు. యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మనలను బిడ్డలుగా స్వీకరించినప్పుడు మనకు లోటేంటి? ఆయన దయా సంకల్పము చొప్పునంట యేసు క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుకున్నాడు. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని తన కోసం మనల్ని ముందుగానే నిర్ణయించాడు దేవుడు. దేవుడికి తెలుసు ఎవరిని ప్రవక్తలుగా నిలబెట్టుకోవాలి, ఎవరిని పరిపాలకులు చేయాలి, ఎవరిని అధికారులు చేయాలి, ఎవరిని ఎక్కడ దీవించాలి, ఏ కుటుంబాన్ని ఎక్కడ కట్టాలి, ఏ సంఘాన్ని ఎక్కడ లేవనెత్తాలి, ఎక్కడ ఏ వ్యక్తిని స్థిరపరచాలో సమస్తమును కూడా ఎరిగి ఉన్నటువంటి గొప్ప దేవుడు నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా.